డియర్ ఫ్రెండ్స్, నార్మల్గా మన కారు విషయం వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న పాయింట్స్ని మనం శ్రద్ధ వహిస్తే దానివల్ల లాభం ఎక్కువ ఉంటుంది, ప్లస్ పెద్ద సమస్య మనం అవాయిడ్ చేసిన వల్ల అవుతాం. కారులో వైపర్ బ్లేడ్ ఎప్పుడెప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఆన్ చేయకూడదు అనేది రెండు విషయాల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అయితే మీకు విషయాలు తెలుసు, అయినా కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో దట్ మీకు రిఫ్రెష్ అవుతుంది. వైపర్ బ్లేడ్ ఆన్ చేయాలంటే 3 కండిషన్స్ ఉండాలి. ఐదర్ వర్షం పడుతున్నప్పుడన్నా, గ్లాస్ మీద సఫిషియెంట్గా నీరు ఉంటే, వెట్ కండిషన్ ఉంటుంది కాబట్టి వైపర్ ఆన్ చేయండి. లేదా వైపర్ నాజిల్ ఆన్ చేసేసి పూర్తిగా గ్లాస్ మీద నీరు ఉండేటట్టు చూసి కొద్దిగా వెట్ కండిషన్ ఉన్నప్పుడు ఈ వైపర్ బ్లేడ్ ఆన్ చేయండి. లేదా వైపర్ నాజిల్ పని చేయకుంటే మామూలుగా మగ్గుతో పాటు నీళ్లు పోసి వైపర్ ఆన్ చేయండి. కానీ ఈ 3 కండిషన్ లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు ఈ వైపర్ ఆన్ చేసింది అనుకోండి, ఈ బ్లేడ్ అనేది డ్రై కండిషన్లో వైప్ చేయడం వల్ల త్వరగా వితిన్ సెకండ్స్ లోపల ఇది వేడెక్కుతుంది. వేడెక్కి ఈ బ్లేడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయిన బ్లేడ్ వల్ల వైప్ చేయడం వల్ల ఈ గ్లాస్ కూడా కాస్ట్లీ గ్లాస్ డ్యామేజ్ అవుతుంది. అందుకనే వెట్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే, గ్లాస్ మీద నీరు ఉన్నప్పుడు మాత్రమే, వాటర్ ఎంతో కొంత నీరు ఉండాలి, అప్పుడు మాత్రమే వైపర్ వేయాలి. లేకున్నప్పుడు వైపర్ వేయకూడదు. మీరు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు మగ్గుతో నీళ్లు పోసి, లేకుంటే వైపర్ నాజులు ఆన్ చేసి వైపర్ ఆన్ చేసి చెక్ చేసుకోండి. వర్షం పడుతున్నప్పుడు ఇక ఆటోమేటిక్ ఎట్లాగూ వర్షం సఫిషియెంట్ పడుతుంటుంది కాబట్టి అప్పుడు మీరు వీటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ.